గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటాము. ఇప్పుడు శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు ముందుగా 12 రాసులకి ఈ మాసంలో ఎటువంటి గ్రహచార ఫలితాలు ఉంటాయి, అది మంచివా చెడ్డవా అన్నది మనం గోచారాన్ని చూసుకుని చెప్పుకుంటాము. అది ముందుగా 12 రాసుల్లో ముఖ్యమైనది మొదటి రాశి మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయి అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఉంటాయి. మేషరాశిని లగ్నంగా చేసుకుంటే గ్రహాల సంచారం, గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అంటే మేషరాశిలోనే ప్రస్తుతం అంటే మేషరాశిలోనే లగ్నంలోనే శుక్రుడు ఉన్నాడు, తృతీయంలో గురువు ఉన్నాడు అంటే మిథునంలో గురువు ఉన్నాడు, సింహంలో కేతు ఉన్నారు, కన్యలోనేమో చంద్రుడు ఉన్నారు అంటే 1వ తారీఖు నాటికి అన్నమాట. కుంభంలో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు, మీనంలో శుక్రుడు, రవి ఉన్నారు. మేషరాశిని ఇది మళ్ళీ ఈ గ్రహాలు కూడా మధ్యలో కొన్ని గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాయి. అది ప్రయాణం ఎట్లా ఉంది అంటే 15వ తారీఖు ఏప్రిల్కి రవి మీనరాశిలోంచి మేషరాశిలోనికి వెళ్తాడు. అదే 11వ తారీఖు ఏప్రిల్ నెలలో 11వ తారీఖుకి బుధుడు కుంభరాశిలోంచి మీనరాశిలోనికి వస్తాడు. ఏప్రిల్ 3వ తారీఖు కుజుడు కుంభంలో ఉన్న కుజుడు మీనంలోనికి వస్తాడు. 28 ఏప్రిల్న శుక్రుడు వృషభంలోనికి 20 ఏప్రిల్న శుక్రుడు మేషంలో ఉన్న శుక్రుడు వృషభంలోనికి వస్తాడు. ఇది రాశుల గ్రహాల చలనం అన్నమాట ఈ ఏప్రిల్ నెలలో. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిని లగ్నంగా చేసుకుంటే గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే 2వ ఇంట్లో అంటే మిథునంలో గురువు ఉన్నాడు, సింహంలో కేతు ఉన్నారు, తర్వాత కుంభంలో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు, మీనంలో శని, రవి ఉన్నారు, మేషంలో శుక్రుడు ఉన్నారు. అంటే వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడు వృషభ లగ్నానికి వ్యయంలో ఉన్నారు. అయితే వీళ్ళకి ఈ మాసం అంతా కూడా ఏప్రిల్ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు. ఎట్లా అంటే వీళ్ళకి ఏ వృత్తి చేపట్టినా కూడా మంచి, ఇంకా గ్రహాలు మారడం ఎలా ఉంది అంటే ఈ మాసంలో వృషభ రాశిలోంచి వృషభ రాశి అంటే ఏప్రిల్ నెలకి గ్రహ స్థితిగతులు చెప్పాము. ఏప్రిల్ నెలలో కొన్ని గ్రహాలు ఇప్పుడున్న రాశి నుంచి మరో రాశికి మారుతాయి అన్నమాట. దానివల్ల కూడా మీకు జరిగేటటువంటి ఫలితాలు మారుతుంటాయి. ఏప్రిల్ 15వ తారీఖున రవి మీనంలో ఉన్న రవి మేషంలోనికి వస్తారు. అలాగే 11వ తారీఖున కుంభంలో ఉన్న బుధుడు మీనంలోనికి వస్తాడు. అలాగే ఏప్రిల్ 3వ తారీఖున కుంభంలో ఉన్న కుజుడు మీనంలోనికి వస్తాడు. దానివల్ల కుంభంలో ఉన్న కుజుడు మీనంలోనికి రావడం వల్ల కొంచెం ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధ ఫలితాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే కుజుడు
ఇక్కడ స్థిర రాశిలో ఉన్నాడు. ఇప్పుడు జలతత్వ రాశిలోనికి వస్తాడు. ఏప్రిల్ 3 తారీఖున. అందువల్ల కుజుడు ఎప్పుడైతే జలతత్వ రాశిలోనికి వస్తాడో అప్పటి నుంచి కొంచెం యుద్ధ భయం తగ్గే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు జ్యోతిష్కులు. ఇంకా 20వ తారీఖున ఏప్రిల్ 20న మేషంలో ఉన్న శుక్రుడు వృషభంలోనికి వస్తాడనమాట. ఇక 17వ తారీఖున అమావాస్య వెళ్ళిపోయి, అంటే చైత్రమాసం వెళ్ళిపోయి వైశాఖ మాసం వస్తుంది. అలాగే ఏప్రిల్ 20వ తారీఖున మనకి అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి గంధపు పూత చేస్తారనమాట. గంధపు పూత చేస్తారు. అది చాలా మంచిది. మనం చూడడం వల్ల మనకి కూడా చాలా అదృష్టం. ఇంక 2వ తారీఖున ఏప్రిల్ 2వ తారీఖున హనుమత్ జయంతి. తెలంగాణ వాళ్ళు హనుమత్ జయంతి ఏప్రిల్ 2న చేసుకుంటారు. అది కూడా విశేషమైన పండుగ. ఇంకా అందుకని ఈ వృషభ రాశి వాళ్ళు అందరూ కూడా, వృషభ రాశి వారే కాదు, మొత్తం ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం అనేది చాలా మంచి ఫలితంగా పెద్దలు చెప్పారు. అందుకని ఈ సంవత్సరం అంతా కూడా మీరు ప్రతిరోజు వీలైన తప్పకుండా హనుమాన్ టెంపుల్కి వెళ్ళి హనుమత్ దర్శనం చేసుకోండి. ఒకవేళ రోజు కుదరకపోతే కనీసం మంగళవారం శనివారం అయినా వెళ్ళండి. ఎల్లుండి హనుమత్ జయంతి కనుక తప్పకుండా హనుమత్ దర్శనం చేసుకోండి. ఇక మీకు ఎలా ఉంటుంది, ఈ మాస ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఈ మాసంలో మీకు అనుకూలంగానే ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేవు. ఏ వృత్తి ఏ వ్యాపారం చేసే వాళ్ళైనా సరే మంచి అనుకూలంగా ఉంది. వాళ్ళు వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు, అంటే బాగుంటుంది అనమాట. ఇంకా ఆరోగ్య విషయం చూసుకుంటే కనుక ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీకు అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు. దాని గురించి, ఆరోగ్యం గురించి బెంగపడవలసిన పని కూడా లేదనమాట. ఆదాయం చాలా బాగుంటుంది. ఏ వృత్తి చేసే వాళ్ళైనా, ఏ వ్యాపారం చేస్తున్న వాళ్ళకైనా ఆదాయం చాలా బాగుంటుంది. ఆదాయం డబ్బులు చేతికి వచ్చినట్లయితే కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి. అందువల్ల సగం బాగా తగ్గిపోయినట్టే. అందువల్ల ఆదాయం బాగుంటుంది. ఇంకా మీకు వాహన సౌఖ్యం కూడా ఉంటుంది. అంటే కొత్త వాహనం కొనాలనుకుంటున్న వాళ్ళు కొత్త వాహనాలు కొంటారు. పాత వాహనాన్ని మార్చి కొత్తది కొనుక్కోవాలన్నా, మీరు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా మంచి వాహనంలో వెళ్ళడం ఇలాంటివి జరుగుతాయి. కనుక మీకు వాహనం కొనుక్కునే అదృష్టమైనా ఉంటుంది, వాహనం ఎక్కే అదృష్టమైనా ఈ మాసంలో మీకు ఉంటుంది. ఇంకా బంధుమిత్రులతో చాలా సఖ్యత ఉంటుంది. మీరు మీ బంధువులతోటి, మిత్రులతోటి, అందరితోటి చాలా స్నేహంగా ఉంటారు. వాళ్ళతో మీకు మంచి పరిచయం, మంచి అభిమానం, ప్రేమ పరస్పరం ఉండడం వల్ల మీకు చాలా బాగుంటుంది అనమాట. మనసులో ఒక రకమైన ఆనందం అనేటటువంటిది వస్తుంది. ఇంకా సంతాన సౌఖ్యం కూడా చాలా బాగుంటుంది. మీ పిల్లలు మీకు చాలా కోఆపరేటివ్గా ఉంటారు. మీరు చెప్పిన మాట వినడము, వాళ్ళు బాగా చదువుకోవడము, మీ మాట జవదాటకుండా ఉండి మీరు చెప్పిన సలహాలు పాటించడం వల్ల వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. అది మీకు ఆనందాన్ని కూడా ఇస్తుందన్నమాట. ఇక శత్రువులపై విజయం. మీకు ఇదివరకు శత్రువులు ఎవరున్నారో వాళ్ళతో కూడా మీకు ఇబ్బందులు ఏమి ఉండవు. వాళ్ళతో మీ మాటే పై మాటగా ఉంటుంది. వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడము, మీ మాటలు వినడము చేస్తారనమాట. ఇంకా కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ సౌఖ్యంగా ఉంటుంది. కుటుంబంలో అందరూ ఒకరికొకరు ఆత్మీయంగా ఉంటారు. అందుకని ఎవరికి గొడవలు లేకుండా ఉంటారు కనుక మీరు చాలా చక్కగా, కుటుంబం బాగుంటే, ఇంట్లో బాగుంటే బయట కూడా బాగానే ఉంటుంది. ఇంట్లో బాగాలేకపోతే దీన్నే మనం బయటకు కూడా తీసుకెళ్ళి బయట వాళ్ళ మీద కూడా విసుగులు చూపించడం జరుగుతుంది. అందువల్ల కుటుంబ సౌఖ్యం బాగానే ఉంటుంది. ఇంకా కొత్త పరిచయాలు జరుగుతాయి మీకు. ఆ కొత్త పరిచయాల వల్ల మీకు కొత్తగా ఒక ఫ్రెండ్స్ కానీ ఏర్పడము, లేకపోతే కొత్తగా ఎవరితో అయినా బంధుత్వాలు కలవడము, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. దానివల్ల మీకు మంచి జరుగుతుంది, వాళ్ళకే మంచి జరుగుతుంది. ఇంకా ధనం వృద్ధి ఎలాగూ ఉంది. ఏ రకంగా మీరు ధనం రావాలనుకుంటున్నారో అన్ని రంగాల్లోంచి మీకు ధనం బాగానే వస్తుంది. సుఖ సౌఖ్యాలు ఉంటాయి. విద్యార్థులకి పరీక్షల్లో ఇబ్బందులే ఉండవు. తప్పకుండా వాళ్ళు ఈసారి పరీక్ష పాస్ అయ్యే అదృష్టం ఉన్నది. అయితే చదివి శ్రద్ధగా రాయాలి, లేదంటే ఎవరు పాస్ అవ్వలేరు. అందుకని చదువు అయితే, కష్టపడడం అయితే తప్పకుండా ఉంటుంది. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అనమాట. ఇంకా పోటీ పరీక్షలకు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి పోటీ పరీక్షల్లో జయం ఉంటుంది. మీరు బాగా చదివి పోటీ పరీక్షలకు అటెండ్ అయితే విజయం తథ్యం. అది గ్రహించుకోవాలి. చదవకుండా పరీక్ష రాసేసి విజయం రావాలంటే, జ్యోతిష్యులు చెప్పారు, రావాలంటే రాదు. కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుందన్నమాట. కుటుంబంలో మీరు విందులు వినోదాలతో ఉంటారు. మీ అన్నదమ్ములతో కూడా మీరు చాలా బాగా ఉంటారు. ఇక మీరు ఏం చేయాలంటే, ఈ ఏడాది
కాలభైరవాష్టకం చదవడం మంచిదని జ్యోతిష్యులు చెప్పారు. అందువల్ల ప్రతిరోజు కాలభైరవాష్టకం చదవడం, ఇంకొకటి హనుమాన్ టెంపుల్కి దర్శనం చేసుకోవడం మీకు ముఖ్యమైనటువంటి పరిహారాలుగా చెప్పొచ్చు.